మహాత్మా అప్పటి వరకు శూద్రులకు చదువులనేవి స్వప్నం కూడా కాదు, వాళ్లకు చదువు వద్దు, వినటం కూడా నిషేధం అని హిందూ మఠంలోని దుశ్చర్యలు గట్టిగా ప్రకటించేవి. ఎందుకంటే వారు వినితే, వారు చదివితే నిజాలు బయటపడతాయి. శూద్రుల స్థానమేంటో, త్రైవర్ణాల బానిసలుగా ఎలా మలిచారో ఆ వివక్ష అంతా వెలుగులోకొస్తుంది. అందుకే శతాబ్దాల పాటు విద్య అనే వెలుగును దూరం పెట్టేశారు. శూద్రులు వాళ్ల బానిసలే, హక్కుల్లేని నీడలే. ఈ పాపం మొత్తం మనువులే సృష్టించారు. అనైక్యత, అంటరానితనం, అస్పృశ్యత ఇవన్నీ ఒకే మాటలో శూద్రం అనే అంధకారంలో బంధించారు. ఆ అంధకారంలో జన్మించిన వాడే మహాత్మా జ్యోతిరావు ఫూలే. శూద్ర జాతిగా పుట్టి ఎన్నో బాధలు భరించాడు. కాని నిరజ్జున నిలబడ్డాడు. తన సతీమణి సావిత్రిబాయి ఫూలేతో కలిసి శూద్రుల విద్య కోసం జీవితాలనే అర్పించాడు. ప్రపంచంలో మొదటి శూద్రుల పాఠశాలను ప్రారంభించాడు. విద్యే అసలు విముక్తి అని ప్రపంచానికి చూపించాడు. కానీ మహాత్మా, నీ ఆశయం ఇప్పటికీ పూర్తిగా నెరవేరలేదు. కోట్లాది శూద్రులు ఇంకా విద్యాహీనులుగానే ఉన్నారు. ఇప్పటికీ బానిసత్వం నీడలోనే జీవిస్తున్నారు. విద్యలేని మనిషిని పశువులా మార్చిన వాళ్ళు ఈ మనువులే. వారి వారసులు ఇప్పటికీ అదే పని చేస్తున్నారు. కానీ మేం ముందుకొస్తున్నాం మహాత్మా. నీ ఆశయాన్ని నెరవేర్చడం మా కర్తవ్యం. విద్యతో సమానత్వాన్ని తీసుకురావడం మా బాధ్యత. ప్రతి మనిషికి వెలుగు అందించాలని మేం మాటిచ్చుకుంటున్నాం. నీ వర్ధంతి సందర్భంగా ఇదే మా ప్రమాణం, ఇదే మా ప్రణామం. అందుకో మహాత్మా, అందుకో. ఈ రచన తమ్మినేని అక్కిరాజు గారి కలం నుండి, హైదరాబాద్, 28/11/2022. ఇలాంటి భావోద్వేగ కథనాలు, ప్రేరణాత్మక వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.